Hello everyone, myself Dr. Undam Arjun Kumar. I am pediatric orthopedic surgeon working in Parmita Hospitals, Hyderabad. Today we are talking about flat foot. What is a flat foot? And most of the time, out of the 10 patients, 2 to 3 patients are coming to OPD with flat foot. Like when the parents are complaining about there is no arch on medial side. యూజువల్లీ ది ఆర్చ్ ఈస్ డెవలప్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. పుట్టినప్పుడు పిల్లలకి ఎప్పుడు ఆర్చ్ ఉండదు అనమాట. ఆర్చ్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years వరకు డెవలప్ అవుతుంది అనమాట. సో ఆర్చ్ లేకపోవడం అనేది అదేం పెథాలజీ కాదు, అదేం డిసీజ్ కాదు అనమాట. అదొక వేరియేషన్ అనమాట. ఆర్చ్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఫ్లాట్ ఫుట్ మోస్ట్లీ రెండు రకాలు అనమాట. ఒకటి ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అండ్ సెకండ్ వన్ ఇస్ రిజిడ్ ఫ్లాట్ ఫుట్. హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అండ్ రిజిడ్ ఫ్లాట్ ఫుట్. ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటంటే వెన్ ద పేషెంట్ ఈజ్ వాకింగ్ ఆన్ ద weight bearing, there is no arch on the medial side. That is a flexible flat foot. When the patients try to walk on toes or an elevation of the great toe, there is a development of arch. That is called a flexible flat foot. Flexible flat foot అనేది disease కాదన్నమాట. That is a variation. That is because of hyperlaxity. బాడీ లోపల లెగమెంట్స్ అండ్ టెండాన్స్ ఆల్ లాక్సిసిటీ ఎక్కువ ఉండడం వల్ల అది ఫ్లాట్ ఫుట్ వస్తుంది అనమాట. సో ఈ పేషెంట్స్లో ఏంటంటే మోస్ట్లీ ఏజ్ ఆఫ్ 10 years ఆర్చ్ డెవలప్ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. అదే రిజిడ్ ఫ్లాట్ ఫుట్ ఏంటంటే వెన్ బేబీ ఈజ్ వాకింగ్ ఆన్ వెయిట్ బేరింగ్ ఆర్ వెన్ బేబీ ఈజ్ ఆన్ supine పొజిషన్ ఆల్సో దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఆఫ్ ఆర్చ్. దట్ ఈస్ కాల్డ్ రిజిడ్ ఫ్లాట్ ఫుట్. ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అనేది ఆల్వేస్ పెయిన్లెస్. దెర్ ఈజ్ నో కంప్లైంట్స్ ఆఫ్ ఎనీ పెయిన్, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్ ఎనీ యాక్టివిటీస్. బట్ రిజిడ్ ఫ్లాట్ ఫుట్ వచ్చేసరికి పెయిన్ ఉంటుంది అండ్ మూవ్మెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. అండ్ రిజిడ్ ఫ్లాట్ ఫుట్ అనేది ఆల్వేస్ కన్సర్న్ అనమాట. రిజిడ్ ఫ్లాట్ ఫుట్ అనేది ఆల్వేస్ నీడ్ ఫర్ ట్రీట్మెంట్. నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఫ్లాట్ ఫుట్ అనేది ఫ్లెక్సిబుల్ ఉన్నంత వరకు నో నీడ్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్. We just need to observe the patient for a period of at least growth at least 10 years. When the weight bearing axis is normal, like there is no plantar valgus deformity, that is nothing to worry about it. When the foot is going outwards, like that is called plus plantar valgus deformity, that needs to be corrected, because if not corrected, that leads to the weight bearing axis will change, that results in the pain. So finally conclusion, most of the flat foot are flexible flat foot and there is no need for any treatment or any prosthetic, orthotics and something else. We just need to observe the patient, and when there is a rigid flat foot or painful flat foot or severe plantar valgus deformity, we need surgical correction by doing any operations like osteotomy or orthodesis procedure. Thank you.